ఈ దినాల్లో తల్లిదండ్రులైన వాళ్ళు పిల్లలకు కష్టపడటం నేర్పించట్లేదు. కష్టమంటే వాళ్ళకి తెలియాల్సిన పని లేదనుకుంటున్నారు. వాడికి కష్టపడకూడదు. వాడు సుఖంగా పెరగాలనుకుంటున్నారు. కానీ అది చాలా ప్రమాదం. వాడు సుఖంగా పెరిగి వాడు ఏ ప్రయోజనం చేయలేడు వాడు. దేనికి పనికిరాడు. బాల్యం నుంచి ఎవరైతే కష్టపడతారో వాళ్ళే ఒక స్టేజ్‌కొస్తారు. బైబిల్ గ్రంథం మొత్తం మీరు పరిశీలించి చూడండి. ప్రవక్తలైన వాళ్ళు, సుకుమారంగా పెరిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. సేవకులైన వాళ్ళు, సుకుమారంగా పెరిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. రాజులైన వాళ్ళు, సుకుమారంగా పెరిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఒకవేళ వాళ్ళు అట్లాగా పెరిగి రాజులైనా సరే, వాళ్ళ పొజిషన్ వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. తెలుసా మీకు? దావీదు కష్టపడి దేవుని చేత హెచ్చించబడి రాజయ్యాడు. ఎటువంటి తప్పు చేయకుండా రాజ్యాన్ని పాలించాడు. దావీదు కొడుకు సొలొమోను ఏ కష్టం లేకుండా సుఖంగా పెరిగాడు, ప్రశాంతంగా పెరిగాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, అంతా ఇచ్చాడు. రాజ్యం నిలుపుకున్నాడా? పోగొట్టుకున్నాడు. అంత జ్ఞానం ఉంది, అయినా పోగొట్టుకున్నాడు. ఎందుకంటే దేవుని భయం లేకుండా పోయింది. కష్టం తెలిస్తే కదా. దావీదు 12 గోత్రాలు పరిపాలించాడు ఏ రిమార్కు లేకుండా. కానీ సొలొమోను తర్వాత ఆ రాజ్యాలన్నీ విడిపోయినాయి. యోధా గోత్రం ఒకవైపు, యోధా 2 గోత్రాలు ఒకవైపు, 10 గోత్రాలు ఇంకొక వైపు విడిపోయినాయి. నిలబెట్టుకోలేకపోయాడు సొలొమోను. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీ బిడ్డలకు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెవరివైనా సరే, నీ పిల్లలకు బాల్యం నుంచి కష్టపడటం అనేది నేర్పాలి. అలా నేర్పితే వాళ్ళొక స్థాయిలో ఉంటారు. ఆ స్థాయిని వాళ్ళు నిలబెట్టుకుంటారు. ఒకవేళ కష్టం అనేది తెలియకుండా వాళ్ళనొక స్థాయిలోకి నువ్వు తీసుకెళ్ళి పెట్టినా సరే, దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేరు, నిలుపుకోలేరు, పడిపోతారు. ఎందుకంటే పిల్లలు కష్టపడి సంపాదించుకున్నది ఏదైతే ఉందో అది చాలా విలువగా ఉంటుంది వాళ్ళకి. కష్టం లేకుండా వచ్చేది దాని విలువ తెలియదు. అంతకుముందు కూడా ఒక చిన్న కథ చెప్పాను. ఆ కథ చెప్పుకొని ముగిస్తాం. ఒక తండ్రి ధనవంతుడు. తన ఒక్కగానొక్క కుమారుడు అన్నాడు. ఆ కుమారుడికి కష్టం విలువేంటో తెలియాలి అని అన్నాడు. అరేయ్, ఈరోజు వెళ్ళి బయటికెళ్ళి నువ్వు 100 రూపాయలు సంపాదించుకురా. అలా సంపాదించుకొస్తేనే నీకు భోజనం. వెళ్ళు అని ఉదయాన్నే క్యారేజ్ కట్టి పంపించేశాడు. వాడు అటు తిరిగాడు, ఇటు తిరిగాడు. మధ్యాహ్నానికి క్యారేజ్ తిన్నాడు. సాయంత్రానికి ఇంటికొచ్చాడు. చాటుగా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి, అమ్మ నాకు 100 రూపాయలు ఇస్తావా లేదా అని గట్టిగా వాదించుకున్నాడు. అమ్మ దగ్గర నుంచి సంపాదించుకున్నాడు 100 రూపాయలు. తీసుకెళ్ళి వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడు. ఇదిగో నేను సంపాదించా చూడు అని. వాళ్ళ నాన్న వాడి కళ్ళ ముందే దాన్ని కాల్చేశాడు, 100 రూపాయల నోటు. వాడు అట్లాగే చూస్తున్నాడు కానీ ఏమాత్రం రెస్పాండ్ అవ్వల. కాల్చుకుంటే కాల్చుకొని నాకేందంట అనుకున్నాడు. రెండో రోజు ఈ తండ్రి ఏం చేశాడంటే తన భార్యని పుట్టింటికి పంపించేశాడు. ఇక రెండో రోజు కూడా బయటికి పంపించేశాడు. వెళ్ళి బయటికెళ్ళి సంపాదించుకురా పో అని. వీడు ఎప్పట్లాగానే వెళ్ళాడు. మధ్యాహ్నం క్యారేజ్ తిన్నాడు. సాయంత్రం ఇంటికొచ్చాడు. ఇంట్లో వాళ్ళ అక్క ఉంది. గట్టిగా పట్టుబట్టి అక్క దగ్గర నుంచి ఇంకో 100 సంపాదించుకున్నాడు. మొత్తానికి తండ్రి చేతిలో పెట్టాడు, నేను సంపాదించా అని. తండ్రి వాడిని చూస్తూ మళ్ళీ ఎప్పటిలాగానే ఆ 100 రూపాయల నోటు కాల్చేశాడు. వాడు ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వకుండా కాలిస్తే కాల్చుకొని నాకేంటి అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. రెండో రోజు వాళ్ళ అక్కను కూడా అత్తగారింటికి పంపించేశాడు తండ్రి. ఇక ఇంట్లో ఎవరు లేడు. వాడు ఇక పట్టించుకోవడానికి కానీ వాడికి ఇవ్వడానికి కానీ ఇక ఎవరు లేరు. ఇక ఇప్పుడు వీడు మొదలుపెట్టాడు. ఇక ఏంటి నా పరిస్థితి, ఏం చేయాలి అనుకున్నాడు. ఉదయం వెళ్ళి ఎక్కడైనా పని దొరుకుద్దేమో అని చూశాడు. మొత్తానికి అడగంగా ఎవరో వచ్చారు మట్టి పని చేయటానికి, బురద తొక్కటానికి. ఇటుకలు చేస్తారు కదా, ఆ ఇటుకలు చేసేటప్పుడు బురద తొక్కుతానే ఉండాలి సాయంత్రం దాకా. అట్లాంటి పని ఇచ్చారు. ఉదయం నుంచి మొదలేసి పని చేస్తూ ఉంటే మధ్యాహ్నానికి ఆకలి అయిపోయింది. తెచ్చుకున్న అన్నం తిన్నాడు. మళ్ళీ పని చేస్తున్నాడు. సాయంత్రం దాకా చేశాడు. ఎంత అలసిపోయాడంటే అంత అలసిపోయాడు. తన జీవితంలో అంత కష్టం ఎప్పుడూ పడలేదు. సాయంత్రానికి ఆ యజమాని వాడికి 100 రూపాయలు చేతిలో పెట్టాడు. వాడు దాన్ని భద్రంగా తీసుకెళ్ళి
తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చాడు. తండ్రి ఎప్పటిలాగానే లైటర్ తీసి రూ. 100 కాలుస్తూ ఉంటే ఇక వీడు ఉండబట్టలాగా ఒకేసారి తండ్రి చేతిలోంచి దాన్ని లాక్కున్నాడు. ఏంటి కాలుస్తున్నావు? ఊరికొచ్చింది అనుకున్నావు ఇది? ఎంత కష్టపడ్డా దీనికోసం, ఉదయం నుంచి సాయంత్రం దాకా మట్టి దొక్కి దీనికి కష్టపడ్డా, కాలుస్తున్నావేంటి అని లాక్కున్నాడు. మరి ఇదే రూ. 100 నోటు నిన్న మొన్న కాలుస్తుంటే ఎందుకు వాడు రెస్పాండ్ అవ్వలేదు? కష్టం తెలియలేదు, అది కష్టపడింది కాదు కదా, ఊరికే వచ్చింది కాబట్టి దాని విలువ తెలియలేదు. ఇప్పుడు మరి ఎందుకు దాన్ని లాక్కున్నాడు అంటే కష్టపడ్డాడు, దాని విలువేంటో వాడికి తెలిసి వచ్చింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుమార్తెలనే కానీ నీ కుమారులనే కానీ కష్టపడకుండా నువ్వు పెంచుతున్నావంటే వాళ్ళ నాశనానికి నువ్వే పాత్రుడివి. నువ్వే వాళ్ళ నాశనం కావటానికి నువ్వే కారకుడివి. కష్టపడటం నేర్పాలి పిల్లలకు. బాల్యం నుంచి కష్టపడటం నేర్పాలి. అసలు డబ్బులు ఎట్లా వస్తున్నాయో వాళ్ళ కళ్ళకు చూపించాలి. ఎంత కష్టపడితే ఈ రూపాయి వాళ్ళ చేతికి వస్తుందో వాళ్ళకి తెలియాలి. అప్పుడు దాన్ని ఖర్చు పెట్టడానికి 1కి 100 సార్లు ఆలోచిస్తారు. ఆ కష్టం వాళ్ళకి తెలియకపోతే నువ్వు ఎంత చేతిలో పెట్టినా సునాయాసంగా ఖర్చు పెట్టేస్తారు. ఎందుకంటే దాని విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నాయనా నేను నీ సేవకుడిని, నీ సేవకురాలి కుమారుణ్ణి. తాను ఎంత కష్టపడి పైకొచ్చాడో, తన తల్లి ఎంత కష్టపడి తనకు భక్తి నేర్పిందో ఇవన్నీ దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ దినం మనం ఏమనుకుంటామంటే దావీదు అనగానే ఆయన మహారాజు అండి, ఆయనకేమండి అనుకుంటాం. కానీ ఆ పొజిషన్కి దావీదు రావడానికి బాల్యం నుంచి ఎంత శ్రమ అనుభవించాడో దావీదుకు తెలుసు. దావీదు యొక్క తల్లికి తెలుసు. తన కుటుంబంలోనే కన్న తండ్రి తన్ను దూరంగా పెట్టినప్పుడు దావీదు ఎంత ఏడ్చాడో ఆయనకు మాత్రమే తెలుసు. తోడబుట్టిన 7 అన్నలు నీవు మా తమ్ముడివి కాదురా, నువ్వు ఎవడికో పుట్టినోడివి అన్నప్పుడు దావీదు ఎంత ఏడ్చాడో దావీదుకు తెలుసు. ఇంత కష్టం దావీదు జీవితంలో ఉంది కనుకనే దేవుడు తనకిచ్చిన ఆ పొజిషన్ని దావీదు ఎప్పుడు కూడా పోగొట్టుకోలేదు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. చరిత్రలో ఎవరు లేరండి ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు. రాజుల్లో చూస్తే ఎవరు లేరు. ఒకరోజు పరిపాలించిన వాళ్ళు ఉన్నారు, 10-20 సంవత్సరాలు తప్ప 40 సంవత్సరాలు ఏకదాటిగా ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజు దావీదు తప్ప ఎవరు లేరు. ఇంతటి ఘనత దేవుడు దావీదుకి ఇచ్చాడు. దీని వెనకాల ఎంత కష్టం ఉందంటే అంత కష్టం ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బిడ్డల్ని పెంచేటప్పుడు కష్టపడి నేర్పించాల్సిందే. లోకంలో ఒక సామెత ఉంది, పిల్లల్ని 5 సంవత్సరాలు వచ్చేంత వరకు మహారాజులాగా పెంచాలంట. ఎట పెంచాలి? మహారాజులాగా పెంచాలి. ఎప్పటి వరకు? 5 సంవత్సరాలు వచ్చేంత వరకు. అంటే వాడికి ఏది కావాలన్నా తీసుకొచ్చి పెట్టేయాలి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు. ఇక 5 సంవత్సరాల నుంచి ఈ 15 సంవత్సరాలు టీనేజ్ వెళ్ళిపోయేంత వరకు వాళ్ళని బానిసల్లాగా పెంచాలంట. అంటే వాడి చేత వెట్టి చాకిరీ చేయించాల్సిందే, అన్ని పనులు వాడికి నేర్పించాల్సిందే, అన్నీ వాడి చేత చేపించాల్సిందే, వాడు నేర్చుకోవాల్సిందే. బానిసలాగా పెంచేసేయాలి. ఇక ఆ టీనేజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలంట. ఎట్లా ఉండాలి? ఒక స్నేహితుడిలాగా ఉండి మంచి చెడ్డ అనేది వాళ్ళకి తెలిసేలాగా చేస్తూ ఉండాలంట. అలాగా చేస్తే నిజంగా అది సరి అయిన తల్లి తండ్రి యొక్క పెంపకం అంట. కానీ మనమేం చేస్తున్నామో తెలుసా? చిన్నప్పటి నుంచి వాడిని మహారాజులాగా పెంచుతాం 5 సంవత్సరాలు. ఆ ప్రేమ బాధిక మళ్ళీ వాడు ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే అదే మహారాజు లెక్క వాడిని పెంచుతూ ఉంటాం. వాడికి ఏ చిన్న నొప్పి రానివ్వం, ఏ చిన్న అవసరం రానివ్వను. ఇంకా ప్రేమ ఎక్కువయ్యి వాడు ఏది అడిగితే అది కొనిపేస్తాం, ఏం చేయమంటే అది చేస్తాం. చివరికి వాడు మన నెత్తి మీద ఎక్కి తాండవం చేసేదాకా చేసుకుంటాం. చివరికి వాడు నాకు ఇస్తావా చస్తావా అనే దాకా తెచ్చుకుంటాం. ఇదంతా ఎందుకంటే తెలియక, పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయం తెలియక. కష్టపడటం చిన్నప్పటి నుంచే బిడ్డలకు నేర్పాలి.
అలా నేర్పితేనే నిన్ను వాళ్ళు సంతోషపెడతారు తర్వాత. నీవు ఒక స్థితిలో ఉన్నప్పుడు, నీవు ఒక పొజిషన్‌లో వెళ్ళినప్పుడు, నువ్వు ముసలిదానివైనప్పుడు, నువ్వు ముసలోడివైనప్పుడు, నీ పిల్లలు నిన్ను సంతోషంగా చూసుకోవాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి కష్టపడటం అనేది నేర్పాలి. అలా నేర్పనప్పుడు ఏమవుతదంటే, చివరికి నీ ముసలితనం వచ్చిన తర్వాత నిన్ను వాళ్ళు ఒక కాలుతో తన్ని అవతల నెట్టేస్తారు. ఎందుకంటే నీ విలువ వాళ్ళకి తెలియదు. కష్టం యొక్క విలువ వాళ్ళకి తెలియదు. నువ్వు ఎంత కష్టపడి వాళ్ళని పెంచావో, ఎంత కష్టపడి వాళ్ళ అవసరాలు తీర్చావో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఒక కాలుతో నిన్ను తన్ని అవతలేస్తారు. ఒకవేళ ఆ కష్టం అనేది వాళ్ళకి తెలిస్తే, నీ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళు. ఇదిగో నేను ఎంత కష్టపడింది నా తల్లి నా కోసం. నేను కళ్ళారా చూశాను అని వాళ్ళు నిన్ను ఎంతో విలువగా చూసుకుంటారు. ఎందుకంటే ఆ కష్టం వాళ్ళు చూశారు కాబట్టి. ఆ కష్టం వాళ్ళు చూడకపోతే ఏం చేస్తారు నిన్ను? ఒక మూలకు నెట్టేసి ఉంటే ఉండు, పోతే పో, బతికితే బతుకు, చస్తే సావని బయటికి నెట్టేస్తారు. లోకంలో జరిగేదంతా ఇదేనండి. ఉద్యోగస్తులే, డబ్బున్న వాళ్ళే, కొడుకు, కోడలు, ఇల్లు అన్నీ బాగా వచ్చాయి. కానీ తల్లిదండ్రిని మాత్రం దగ్గరికి రానివ్వరు. అనాథ శరణాలలో పడేస్తారు. అవసరమైతే మున్సిపాలిటీకి అప్పజెప్పేస్తారు. ఇదంతా ఎందుకంటే కష్టం నా కొడుక్కి తెలియకూడదు అనుకుంటూ పెంచావు. చివరికి ఆ కష్టం మళ్ళీ నీకే వచ్చేసింది. కాబట్టి దావీదు యొక్క జీవితం మనకు ఈ పాఠాన్ని నేర్పుతుంది. దావీదు యొక్క తల్లి తన బిడ్డను ఆ రకంగా కష్టపడి పెంచింది. అంత నిందల్లో ఉండి కూడా, అంత అవమానాల్లో ఉండి కూడా దేవుని భక్తిని తన బిడ్డకు నేర్పించుకుంది. ఆ ప్రార్థనే, ఆ భక్తే దావీదుని తరువాత మహారాజుగా చేసింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మళ్ళీ చెప్తున్నాను, తల్లిగా, తండ్రిగా నీవు నీ పిల్లలకు బాల్యం నుంచి కష్టపడైనా సరే భక్తి నేర్పించాల్సిందే. ప్రార్థన నేర్పించాల్సిందే. అప్పుడే వాళ్ళు ఒక పొజిషన్‌లోకి వస్తారు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు.